అసలు సంభాషణ ఎలా మొదలుపెట్టాలి, ఎలా కొనసాగించాలి అనే విషయాల్లోకి వెళ్దామా? వెళ్దాం. చాలామందికి అసలు మాటలు ఎలా కలపాలో తెలియక ఇబ్బంది పడతారు. నిజమే. దానికి లీ లౌండర్స్ ఒక సింపుల్ ట్రిక్ చెప్పారు. టెక్నిక్ 12 ఆల్వేస్ వేర్ అ వాట్స్ ఇట్. వాట్స్ ఇట్ అంటే? అంటే ఏదైనా పార్టీకి గాని మీటింగ్కి గాని వెళ్ళినప్పుడు ఏదైనా కొంచెం విలక్షణంగా ఉండి వస్తువుని మనతో ఉంచుకోవటం. అది బట్టలపై పిన్ కావొచ్చు, వింతైన టై, బ్రేస్లెట్ లేదా ఒక పుస్తకం కూడా. అర్థమైంది. దాని చూసి ఎవరైనా అదేంటి అని అడిగి సంభాషణ మొదలుపెట్టడానికి వీలుగా ఉంటుందన్నమాట. కరెక్ట్. క్షమించండి, మీ అదేంటి అని అడగడానికి ఒక కారణమిచ్చినట్టవుతుంది. ఇది చాలా ప్రాక్టికల్ ఐడియా. ఎందుకంటే అవతలి వాళ్ళకి రిస్క్ తక్కువ, సులభంగా మాట్లాడొచ్చు. మన ఫోకస్ కూడా నేనేం మాట్లాడాలి నుంచి వాళ్ళు నాతో మాట్లాడటం ఎలా ఈజీ చెయ్యాలికి మారుతుంది. అవునో? సరే, సంభాషణ మొదలైంది, దాన్ని కొనసాగించాలి గదా. దానికి ఇంకో టెక్నిక్ #20 ప్యారెటింగ్. ప్యారెటింగ్ చిలుక పలుకుల్లాగానా? దాదాపు అంతే. అంటే మాట్లాడే వ్యక్తి చెప్పిన చివరి 1-2 మాటల్ని లేదా ముఖ్యమైన పదాన్ని మళ్ళీ మనం అనడం ప్రశ్నలాగా. ఉదాహరణకి, పుస్తకంలో రచయిత తన ఫ్రెండ్ ఫిల్తో థియేటర్ గురించి మాట్లాడినట్టు చెప్పారు. ఫిల్ థియేటర్కి వెళ్ళాను అనగానే ఈమ థియేటర్కా అన్నారు. ఓకే. ఒక గొప్ప షో చూశాను. గొప్ప షోనా? స్వీనీ ట్యాడ్. ఇలా కేవలం రిపీట్ చేస్తూ పోతే ఫిల్కే ఉత్సాహం వచ్చి మొత్తం చెప్పేశాడట. భలే టెక్నిక్ ఇది. దీనివల్ల మనం వాళ్ళ మాటల్ని శ్రద్ధగా వింటున్నామని తెలుస్తుంది. అవును. ఇంకా వాళ్ళని ఎక్కువ మాట్లాడేలా ప్రోత్సహిస్తుంది కూడా. మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. కరెక్ట్. ఇది సేల్స్లో కూడా బాగా వాడతారు. కస్టమర్ అభ్యంతరాన్ని రిపీట్ చేస్తే వాళ్ళింకాస్త వివరిస్తారు. ఆ లంబోర్గిని సేల్స్ స్టోరీ కూడా అలాంటిదే. లోతైన విషయాలు బయటకొస్తాయి. ప్యారెటింగ్కి కొంచెం సిమిలర్గా ఉండేది ఇంకో టెక్నిక్ 45 ఎకోయింగ్, ప్రతిధ్వనించడం. ఎకోయింగ్. దేనికి ప్యారెటింగ్కి తేడా ఏంటి? చిన్న తేడా ఉంది. ప్యారెటింగ్లో చివరి మాటలు రిపీట్ చేస్తాం. ఎకోయింగ్లో వాళ్ళు వాడిన స్పెసిఫిక్ పదాల్నే మనం కూడా వాడతాం. ఓ, అంటే వాళ్ళు ఏ పదం వాడితే అదే పదం వాడాలా? అవును. ఉదాహరణకు, వాళ్ళు టాడ్లర్ అంటే మనం టాడ్లర్ అనాలి, చైల్డ్ కాదు. వాళ్ళు ఏజెన్సీ అంటే మనం ఏజెన్సీ అనాలి, ఫర్మ్ అనకూడదు. వాళ్ళు వాడే పరిభాషను గౌరవించడం అన్నమాట. ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఎందుకంత ముఖ్యం అంటారు? ఎందుకంటే అలా వాళ్ల పదాల్నే వాడటం వల్ల తెలియకుండానే వాళ్లకి మనమీద ఒక కనెక్షన్ ఏర్పడుతుందట. మనం వాళ్ల లాంటి వాళ్లమే అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ల ప్రపంచాన్ని, వాళ్ల దృక్పథాన్ని మనం అర్థం చేసుకుంటున్నామని, గౌరవిస్తున్నామని అనిపిస్తుంది. అవును, నిజమే. ఇది ఒక రకమైన సైకలాజికల్ కనెక్షన్ బిల్డ్ చేస్తుంది. ఆ ఫర్నిచర్ సేల్స్ పర్సన్ పెన్నీ ఉదాహరణ దీన్నే వివరిస్తుంది కదా. కస్టమర్ కౌచ్ అంటే తాను కౌచ్ అనే వాడింది, సోఫా అనలేదు. అదే వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడటం అన్నమాట. బాగుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక చివరిగా ఇంకో ముఖ్యమైన టెక్నిక్ #28 కమ్యూనికేషన్. అంటే నేను బదులు మీరు వాడటం. యూ ఫోకస్డ్ కమ్యూనికేషన్. అవును. మన వాక్యాలు నాకు బదులు మీకు లేదా మీరుతో మొదలుపెట్టడం వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుందంట. ఎలా? ఉదాహరణకు, బాస్ని నాకు శుక్రవారం లీవ్ కావాలి అని అడిగే బదులు శుక్రవారం నేను లేకపోతే మీరు మేనేజ్ చేయగలరా అని అడిగితే బెటర్ అంటారు. ఓ, అంటే వాళ్ల పర్స్పెక్టివ్ నుంచి అడగడం. అవును. అలాగే పొగిడేటప్పుడు కూడా నాకు మీ షర్ట్ నచ్చింది అనడం కన్నా మీరు ఈ షర్ట్లో చాలా బాగున్నారు అంటే వాళ్ళకెక్కువ ఆనందంగా ఉంటుంది కదా. నిజమే. ఎందుకంటే అది వాళ్ల గురించే చెప్తోంది. దీని వెనుకున్న సైకాలజీ ఏంటి? అదే, మనుషులకి తమ గురించే ఎక్కువ ఆసక్తి, నాకేంటి ఇందులో అని ఆలోచిస్తారు. మనం చెప్పేది వాళ్లకి ఎలా ఉపయోగమో, వాళ్లకి ఎలా సంబంధించిందో చెప్తే వాళ్ళెక్కువ కనెక్ట్ అవుతారు. మీరు అని వాడటం వల్ల మనం సెల్ఫ్ సెంటర్డ్ కాదని, వాళ్లని పట్టించుకుంటున్నామని తెలుస్తుంది. అవును, ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. రిక్వెస్ట్లు చేసేటప్పుడు, ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు, పొగిడేటప్పుడు అన్నిట్లోనూ పనిచేస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న మార్పులే, అయినా మన ఇంటరాక్షన్స్ని చాలా మెరుగుపరుస్తాయి. అవును. చూడ్డానికి సింపుల్గా ఉంటాయి కానీ ప్రాక్టీస్ చేస్తే పెద్ద తేడా కనిపిస్తుంది. ఖచ్చితంగా. సంభాషణ అనేది ఒక కళ, ఒక నైపుణ్యం. దాన్ని ఇలాంటి టెక్నిక్స్ని స్పృహతో వాడటం ద్వారా నేర్చుకోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే ఎదుటివాళ్ళకి మంచి అనుభూతిని కలిగించడం. వాళ్ళు వినబడ్డారని, గౌరవించబడ్డారని, కంఫర్టబుల్గా ఉన్నారని ఫీల్ అయ్యేలా